హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్తున్నాం. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. పైగా కన్నయ్యని తీసుకొని వదినతో ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇంకెట్లుంటుందో అనుకున్నా, కానీ ఏం కాలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. మా కన్నయ్య నా కోసం బట్టలు ఎలా సెలెక్షన్ చేసిండో, మా కన్నయ్య బట్టలకు ఎంత రేట్లు ఉన్నాయో చూపిస్తాను. లాస్ట్లో అయితే ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను అఫీషియల్. అందరు ఎట్లున్నారు అబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ నాన్నకైతే ఒక గృహప్రవేశానికి ఇన్విటేషన్ వచ్చింది, అందుకే వాళ్ళు వెళ్తున్నారు. మరి మనకు రాలేదా అంటే రాలేదు, మనకి చెప్పలేదు, అందుకే మనం వెళ్ళట్లేదు. పెళ్ళయ్యాక అమ్మ నాన్నకి చెప్తే మనం వెళ్ళడానికి ఉండదు కదా, మనకు హస్బెండ్కి చెప్తేనే వెళ్ళడానికి ఉంటుంది కదా. అందుకే మేమైతే ఏం వెళ్ళట్లేదు. వాళ్ళు వెళ్ళంది రెడీ ఎందుకు అయినారు అనుకుంటారా? అమ్మ నాన్న ఇద్దరు వెళ్తున్నప్పుడు నేను కన్నయ్య ఒంటరిగా ఇంటి దగ్గర ఏం చేస్తామబ్బా? నాలుగు నుంచో అనుకుంటున్న ఒక పని పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అందుకే ఈరోజైనా చేసుకుని వద్దామని అయితే వెళ్తున్నాం. ఇంకా మా అమ్మ అయితే తాళాలు వేసి వస్తుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఆటోలనే వెళ్తాం. ఇంకా మాకైతే ఏదైనా ఇదే ఆటోనే, కార్ అయినా ఏదైనా సరే. ఇక్కడైతే మేము మా మేనత్త, తనకు కూడా చెప్పిండ్రు. ఇంకా అమ్మ నాన్న అత్తమ్మ కలిసి అయితే వెళ్తున్నారు. ఇంకా అందుకే తను కూడా వచ్చింది. ఆటో ఎక్కగానే అందరి పిల్లలు సతాయిస్తారేమో, కానీ మా బంగారు కొండకు మాత్రం మంచిగా నిద్ర వచ్చేస్తుంది. హాయిగా పడుకుంటాడు, ఇంకా డిస్టర్బ్ చేయకుండా. ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఉంటాడు మా కన్నయ్య. నా 10th క్లాస్ టైంలో అయితే మా సెల్ఫ్ సెంటర్ కాదు, మేము రాజపూర్ స్కూల్కి వచ్చేటోళ్ళం ఎగ్జామ్స్ రాయడానికి. ఇంకా నేను ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినా అని చెప్పి మా ఆయన అయితే నా కోసం ఎస్పెషల్గా 2 times అయితే వచ్చిండు. అప్పటికి మేము లవర్స్ ఏం కాదు, ఫ్రెండ్సే. కానీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే మా ఆయన నా కోసం అయితే 2 సార్లు వచ్చిండు స్కూల్ కాడికి. ఇదైతే నేషనల్ స్కూల్ అంట. నాకైతే మా కన్నయ్యని ఇలాంటి స్కూల్లో చదివించాలని చాలా ఆశ ఉంటుంది. ఇంకా అవన్నీ అవుతాయో కావో కానీ ఆశ అయితే ఉంటుందబ్బా. ఇక్కడ మా అమ్మ వాళ్ళు మమ్మల్ని మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర దించి వాళ్ళైతే గృహప్రవేశానికి వెళ్ళిండ్రు. ఇక వదినకు చిన్న చెకప్ ఉంటే మేమైతే అది చేయించుకున్నాక ఇంటికైతే వెళ్ళినాం. మేము ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక అవ్వనైతే బట్టలు వినడానికి పెట్టిందంట అన్న. ఆ అవ్వ అయితే వచ్చి బట్టలు వింటుంది. కానీ నాకు ఆ అవ్వ చూస్తే మస్తు బాధ అనిపించింది. ఇంకా ఎందుకంటే ఆమెకు 60 ఏళ్ళు మీద పెట్టుకొని 8 ఇళ్లలో నీకు పని అవసరమా అవ్వ? అంతగానం ఎందుకు కష్టపడుతున్నావు అని నేను అడిగితే అవ్వ ఏమని చెప్తుంది తెలుసా? అంటే ఒంట్లో చాతన చేసే అంత శక్తి ఉన్నప్పుడు కూర్చొని తింటే ఏమొస్తుంది, చేయాలి, చేస్తేనే మంచిగా ఉంటుంది, అది ఇది అని అయితే చెప్తుంది. నీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే ఒక బిడ్డే 3 కొడుకులు అని చెప్తుంది. 3 కొడుకులను పెట్టుకొని నువ్వు ఇంతగానో కష్టపడాలా? అలా నువ్వు అంటే నేను ఇట్లా సరదాగన్నా, నువ్వు కూర్చొని నీ కొడలతో చేయించుకోవచ్చు కదా అంటే, ఎవరు వాళ్ళు కూడా ఏం ఉండరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. నా చేత కానప్పుడు నా కొడుకులు నన్ను చూసుకుంటారు. చేత ఏ టైంలో కూడా చేత అవుతలేదని చెప్పి యాక్టింగ్ చేసుకుంటే ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్లా అని చెప్తా ఉంది. నాకైతే మస్తు అనిపించింది. కానీ ఆ పని చూస్తే అయితే నాకు మస్తు బాధ కూడా అనిపించింది. మరి నా వెనక వస్తావా? నా ఇంటి దగ్గర అమ్మ కన్నయ్యని చూసుకొని ఉంటే చాలు, నేను మంచిగా చూసుకుంటా అని చెప్తే మాత్రం రాదంట. ఎంత కష్టమైనా ఎంతైనా సరే తన కొడుకుల్లోనే ఉంటుందంట. ఇట్లా చెప్తా ఉంది. ఇంకా మా ఇంటికంటే రాదంట. కానీ మరి సరే, మరి ఇన్ని ఇళ్ళల్లో పని చేయడం ఎందుకు? 1-2 ఇళ్ళల్లో పని చేసుకొని ఉండొచ్చు కదా అంటే, లేదు నాకు 8 ఇళ్ళల్లో పని చేసి ఇంకా 2 ఇళ్ళు ఉన్నా సరే చేస్తా అని అయితే చెప్తుంది. అంత శక్తి ఉందంట. కూర్చొని ఆమె బట్టలు విండి ఆమె కింద కూర్చొనికి కూడా వస్తలేదు. కుర్చీ మీద కూర్చుంటేనే కూర్చొనికి వస్తుంది. అంత తిప్పలు అవసరమా అనిపించింది. అంటే ఈ 20 ఏళ్ళు వచ్చిన మాకే ఒక బకెటెడ్ బట్టలు వింటే నడుములు వస్తూ ఉంటాయి. పాప మా అవ్వ మరి ఎన్ని పెయిన్స్ వస్తాయో ఎవరికి చెప్పుకుంటుందో ఏమో. ఇంకా నాకైతే అవ్వని చూస్తే బాగా బాధ అనిపించిందబ్బా. నువ్వు తాత సప్పుడే కూడా ఒక ఇంట్లో పని చేసుకోవాలా, ఇద్దరు కలిసి వండుకొని తినాలా? అట్లే చెయ్యి. నువ్వు ఎంత చేసినా కొడుకులకు బిడ్డలకు ఎవరికి చేసినా ఎవరు గారు లాస్ట్ నువ్వు. ఈ అవ్వని ఊకుండు, ఇంత పని ఎందుకు, ఇంటి దగ్గర ఉండు, రెస్ట్ తీసుకోవాలంటే కూడా ఊకునేటట్టు లేదు. మేము ఎప్పుడూ పని చేస్తా అనేటట్టే హుషారు మీద ఉండేటట్టుంది. అంతే. కొంతమందికి అంటే చేసేటోళ్ళకు చేతులు అడ్డం వస్తాయంట, కూర్చునేటోళ్ళకు కూర్చోడ్డం వస్తుందంట. ఇంకెప్పుడు పని చేసేటోళ్ళకి ఇంకెప్పుడు పనే ఉంటుంది.
ఇంకా పాపం మీ అవ్వ ఈ ఏజ్లో పని చేయడం అయితే నాకు అసలు నచ్చలేదు. ఇంకా ఎప్పుడు మా నాన్న ఆటోలో వెళ్ళే మాకు ఈరోజు వేరే వాళ్ళ ఆటోలో వెళ్తే కానీ అర్థం అవ్వలేదబ్బా. ఆ ఆటోల్లో తిప్పళ్ళు ఒకరి మీద ఒకరిని కూర్చోబెడతారు, గంటలు గంటలు ఆపుతారు. ఇంకా వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. ఈరోజు అయితే నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి అబ్బా. ఎందుకంటే ఈ అక్కని చూసే నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు ఇట్లే ఉండేదాన్ని. అంటే ఇప్పుడు ఉన్నట్టు కాదు, ఇప్పుడు మొహం చూసే చాలు మొత్తం పల్లెటూరు అంతా మన ముఖంలో కనిపించాల్సిందే. కానీ ఎంతైనా పెళ్ళి కాక ముందు ఉన్నట్టుగా పెళ్ళైనాక అయితే అస్సలు ఉండలేము. ఇంకా పెళ్ళైనాక అంత మారిపోతుంది అబ్బా. ఇంకా ఫ్యామిలీయే అన్నీ. పెళ్ళి కాక ముందుకేమో మనము ఫ్యామిలీకి అన్నీ అవుతాము, కానీ పెళ్ళాక మాత్రం మనకే ఫ్యామిలీ. ఇంకా అందుకే అంత కథ వేరే ఉంటుంది. ఇంకా మేమైతే ఇక్కడ జూడియో పడ్డది, జూడియోలోనే తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ ఫీడింగ్ డ్రెస్లు ఉండవంట. అందుకే ఇంకా అక్కడ ఆటో కూడా దిగలేం. ఎందుకంటే అక్కడ దిగినామంటే మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాలి. మా కన్నయ్య తీసుకొని అంత ఆగమాగం అని చెప్పి అదే ఆటోలో మేమైతే సిఎంఆర్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ బట్టలు అయితే తీసుకున్నాం. ఈ వీడియోలో అనిపించింది నాకు నా జుట్టు ఇంత చిన్నగా అయిందా అని చెప్పి. ఈ వీడియోలో చూసుకుంటేనే నాకు అర్థమైంది. అద్దం చూసుకోకుంటే ఇట్లుంటుందా అనిపించింది అబ్బా. అంటే అద్దం చూసుకుంటా కానీ ముఖమే చూసుకుంటా, జుట్టుని అయితే చూసుకోక చాలా రోజులు అయింది. నా జుట్టు మరీ నూనె పెట్టుకుంటే పూర ఘోరంగా ఉందబ్బా. ఇంకోసారి నూనె పెట్టుకొని బయటికి వెళ్ళొద్దని అయితే ఫిక్స్ అయింది. ఇంకా ఫైనల్గా సిఎంఆర్కి వచ్చినాం. నేను ఫీడింగ్ డ్రెస్లు అయితే తీసుకుందాం అనుకున్నా. ఇంకా అందుకే ఫీడింగ్ డ్రెస్లు ఉన్న దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయినా. ఇంకా లేదంటే చీరల దగ్గరికి, లేదంటే మిగతా టాప్స్కి వేరేటివి ఇట్లా చూసింది అనుకో, ఇక అయిపోయా మొత్తం గోయిందంటది. అంటే తీసుకొని వెళ్ళినదైతే బడ్జెట్లో మనకైతే నేను కోరుకున్నాయి రాలేవు. ఇంకా అందుకే సప్పుడు చేయకుండా నేనైతే ఫీడింగ్ డ్రెస్ల కాడికే పోయినా. చీరల జోలికి పోయినామంటే ఇంక అంతే అగ్గి ఒక్కసారి పట్టుకుంటే ఇడవదు అన్నట్టే అది. అట్లా ఉంటుంది. ఇక అందుకే నేను ఇక్కడ డ్రెస్ల దగ్గరికి పోయినా. ఫీడింగ్ డ్రెస్లు అయితే ఎక్కువ లేకుండే, కొన్నే ఉన్నాయి. ఇంకా నాకు నచ్చినాయి, అందులో ఒక 3 అయితే తీసుకున్నా. ఇక్కడ మా కన్నయ్య మా వదిన మంచిగా సెటిల్ అయిపోయారు, ఒక కుర్చీ మీద ఒక టేబుల్ మీద. మా కన్నయ్య అయితే పూర పడుకొని దొరలాడుకుంటూ మరీ నా కోసం అయితే బట్టలు సెలెక్షన్ చేసిండు. ఇది తీసుకుంటా అంటే వద్దు వద్దు అంటాడు. వాడికి నచ్చినాయి అయితే కొన్ని 3 తీసి పక్కకెట్టిండు. ఇక వాడికి చెప్పితే నేనైతే తీసుకున్నా. ఆడవాళ్ళకి అర్థం కనిపిస్తే ఆగుతామ్మా. పైగా నా సంకలో మా కన్నయ్య ఉన్నాడు. ఇంత ముద్దుగా ఉన్న పిల్లగాన్ని పెట్టుకొని ఒక వీడియో తీసుకోకుంటే ఎట్లా. ఇంకా అందుకే చిన్న వీడియో అయితే తీసిన. ఇక్కడ ప్లాజోలు అయితే నాకు బాగా అనిపించినాయి. 550కి 3 అంట, కానీ క్వాలిటీ బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా ఇప్పుడు వద్దులే అని చెప్పి అయితే వచ్చేసిన. మా కన్నయ్యకి కొన్ని ఏమైనా చూద్దాము అని వెళ్ళిన, కానీ ఒక్క టీషర్ట్ 500 అట్లుంది. ఇక వద్దులే మన బడ్జెట్ కాదని చెప్పి మళ్ళీ అయితే రిటర్న్ వచ్చిన. రిటర్న్ వస్తే మా కన్నయ్యనైతే వాళ్ళైతే వదులుతూనే లేరు. ఇక్కడనే ఉండిపో అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చి మరీ బాయ్ చెప్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామనుకో, ఇక్కడ బిల్లు వేయించే దగ్గర మళ్ళీ ఈ అన్నవాళ్ళు ఇక బాయ్ అనుకుంటే మా వాడితో కొంతసేపు అయితే ముచ్చట పెట్టిండు. వాళ్ళని చూసి నవ్వుతాడు, మా దగ్గరికి వెళ్ళంటే మాత్రం వెళ్ళాడు. ఇంకా మా వాడు ఇంత దూరం వచ్చి ఇంకా బయటకు వచ్చి బయట ఫుడ్ తినకుంటే ఎట్లుంటుంది అబ్బాయి, కాదు సాటిస్ఫాక్షనే ఉంటుంది బయటకు వచ్చినట్లు. ఇంకా మేమైతే ఎప్పుడో పుణ్యానికి అమాసకు వచ్చేది బయటికి, ఇంకా అట్లా అని చెప్పి తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడైతే మేము నూడిల్స్ అయితే చెప్పినాం. నూడిల్స్ తింటున్నాం. కానీ మేమిద్దరం తింటుంటే పాపం మా కన్నయ్యది ఒకటే బాధ. వాడికి పెడితేనేమో కారం అవుతుంది, అది పెట్టకూడదు, వాడికి అసలే అరగదు. మళ్ళీ ఊకే మమ్మల్ని చూసి అయితే ఊకే వేసేది, అంటే తాయిస్తా ఉన్నాడు. అందుకే నేను దెబ్బ తినేసిన. తర్వాత నూడిల్స్ అయిపోయాక మేము మంచిగా చెప్పుకొని అది కూడా తినేసినాం. ఇంకా ఇక్కడ ఒక అక్క అయితే అంటే ఒక అన్న చేస్తున్నాడు, అన్నం మెల్లగా చేస్తున్నాడు, అన్న అక్క చేస్తుంది. నాకు మస్తు అనిపించింది. ఇంకా ఆ అక్క చేస్తూ ఉంటే ఇంకా మేమైతే తినేసి ఇంక వెళ్దామని చెప్పి ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాం. కానీ బస్ స్టాండ్లో ఉన్న రష్ని చూసి అయితే మాకైతే నేనైతే ఫుల్ షాక్ అయినా, ఇంతమంది ఉన్నారు ఏందని చెప్పి. ఇక ఇంతమందిలో మనం ఎక్కలేనులే ఇక అని చెప్పి బయటకు అయితే వచ్చినాం. ఇంకా బస్ స్టాండ్కి పోయి బస్ స్టాండ్ చూసి మళ్ళీ బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంటికైతే వెళ్ళినాం. ఇంకా ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి నైటీ వేసుకుంటే కానీ మాకైతే నిమ్మలం కాలేదు. నాకైతే పానం. ఇంకా మా వాడికి కూడా కొంచెం మంచిగా ఫ్రెష్గా చేసి పడుకోబెట్టినాం. మేము కూడా పడుకున్నాం. ఇంకా లేచాక వాడు ఆ బాటిల్ని బట్టి ఒకటే ఆట ఆడుతూ ఉండు. ఆ మూతనేమో పెట్టనీకి వస్తలేదు, మనం పెడితేనేమో వాడు అట్లా ఒప్పుకుంటలేడు, వాడే పెట్టాలంట. లాస్ట్కి వస్తే వాన్ చేతుకుంటూనే పెట్టినట్టు ట్రై చేసిన. ఇంకా అప్పుడు కొంచెం ముక్కున్నాడమ్మా.
అని మాకు అన్నయ్య పుట్టినాక ఫస్ట్ టైం వెళ్ళిన షాపింగ్కి, కానీ ఇంకోసారి అయితే వెళ్ళొద్దు అనిపించింది. పిల్లలను తీసుకొని షాపింగ్కి వెళ్తే షాపింగ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు, వాళ్ళకు మాత్రం చాలా సఫర్ అవుతారు. ఆ ఎండలకి మనం తిరిగిందంతా అదంతా బాగా పిల్లలు అయితే చాలా సఫర్ అవుతారు. అబ్బా, పిల్లలు చిన్నగా ఉన్నన్ని రోజులు షాపింగ్కి వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది. మా కోసమేమో చికెన్, మా కన్నయ్య కోసమేమో వెజిటేబుల్స్ అన్నీ వేసి కిచిడిలాగా చేసిన. ఇంకా దాన్ని అయితే మా వదిన మా వాడికి తినిపిస్తూ ఉంది. ఊకె ఎత్తుకొని తినిపిస్తూ ఉంటే ఇంకా వాడికి అదే అలవాటు అయిపోతుందని పక్కన పాప దగ్గర 2 బండ్లు ఉన్నాయి. ఒక బండి ఇప్పించుకొని దాని మీద అయితే కూర్చోబెట్టి తినిపిస్తుంది. మా వాడు ఏడుస్తాడేమో ఎట్లా చేస్తాడు అనుకున్నా, కానీ వాడు మంచిగా కూర్చొని అయితే తింటున్నాడు. నాకైతే మస్తు అనిపించింది. ఆ కూర్చోడానికి సైడ్లకు అవి సపోర్ట్గా కూడా ఉన్నాయి కాబట్టి వాడు సరిగ్గా కూర్చొని మంచిగా అయితే తింటున్నాడు. ఇట్లా దొబ్బుకా పోతూ ఉంటే కూడా వాడు మంచిగా కూర్చున్నాడు. నాకైతే మస్తు అనిపించింది. ఇంకా అది వాడు నా కుర్చీలో చూసి అయితే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము కూర్చోబెట్టి తినబెట్టడానికి చైర్ తీసుకున్నామే, కానీ ఇలాంటి కూర్చోబెట్టి తిప్పి తినిపించడానికి అయితే నేను ఏం తీసుకోలేదు. నాకు అట్లాంటి ఆలోచన కూడా రాలేదు. కానీ ఇది చూసి నాకు అనిపించింది మా వాడికి కూడా ఇట్లాంటిది మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి అని చెప్పి. కన్నయ్య కోసం టాకింగ్ టాయ్ తీసుకొచ్చిండ్రు. ఇక దాంతోనైతే వాడు మంచిగా ఆడుకుంటున్నాడు ఏడవకుండా. ఇక నాకు అదే సంతోషం అనిపించింది, ఏడిస్తే మళ్ళీ అది ఎక్కడో నొల్లిరా బాబు అని. అన్నైతే నాటు బనానా అని తీసుకొచ్చిండు. ఏలేడంత కూడా లేవు, అసలు చిన్న చిన్నగా ఉన్నాయి. చూడడం ఫస్ట్ టైమే. మీరు ఎప్పుడన్నా చూసిరా? మా కన్నయ్య చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా సరే అంతగా భయపడడు, వాళ్ళనే భయపెడతాడు. ఇంకా వాళ్ళ మీదకే కొట్టడానికి అన్నట్టు, ఇంకా అంటే అంత దౌర్జన్యం చేస్తూ ఉంటాడు. కానీ ఇంటి పక్కల పాపతో ఎందుకేమో మరి వాళ్ళ అమ్మని చూసి భయపడుతున్నాడో ఏందో, కానీ తన గోర్లను చూసి భయపడుతున్నాడు. తను వచ్చేమో మొహం మీద గిచ్చుతుంది, మా వాడేమో ఏడుస్తున్నాడు. ఇంకా పిల్ల మీద కొట్లాడదామన్నంత కోపం వస్తుంది, కానీ మరి ఎందుకేమో కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా అందుకే వాడు కొంచెం నవ్వుతాడని చెప్పి అక్కడక్కడ బండ్ల మీద కూర్చోబెట్టి ఇంకా ఇద్దరితోనైతే మా వదిన కొద్దిసేపు ఆట ఆడిపిస్తుంది. కానీ ఈ ఆట ఆడిన కొద్దిసేపటి కూడా తనైతే గిచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. మా వాడికైతే 2 కాట్లు పెట్టింది పాప. ఇంకా చిన్నపిల్లలు అన్నాక కొట్లాడుతూనే ఉంటారు. మా వాడు కూడా చాలామందికి కాట్లు పెట్టిందిలే, కానీ ఇంకా ప్రతిసారి వేరేలా ఉంటాడు, కానీ ఈ పాపతో అయితే వేరేలా ఉన్నాడు మావాడు. కానీ ఏ మాటకు ఆ మాట, ఈ బండి మీద మావాడైతే మస్తు అనిపిస్తుంది కదా, సూపర్గా హీరోలాగా. ఆ జుట్టుకు, ఆ టీషర్ట్కు, ఆ డ్రెస్కి అంత బాగా సెట్ అయింది. నాకైతే మస్తు అనిపించిండు మా వాడు. ఇంకా మా వదిన అయితే మా వాడిని గెలిపించడం కోసం వాళ్ళనైతే ఇంకా సపోర్ట్ ఇచ్చి మరీ వాళ్ళని ఇంకా దొబ్బుతూ ఉంది. ఈరోజు వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.